If you have experienced something new, just come and stand and glorify God. మీ అయ్యగారు ఆరాధన చేసినప్పుడు జరిగిన విషయాలు చెప్పదు కానీ నిన్నటి ఉపవాస ప్రార్థన మొదలుకొని ఇప్పుడు వరకు We'll hear from the sister. నిన్న ఈ సాక్ష్యం అనే సహోదరి నుంచి వేదన కింద అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏదో శక్తి మీదకి వచ్చినట్టు అయిపోయిందండి. నేను పాత్ర చేసుకుంటానండి. ఆయన నాకు పాత్ర కూడా చేయడం రావట్లేదండి. కానీ రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాచాము పాత్ర చేసుకున్నానండి. నాకు హృదయం ఏదో నాకు అయిపోయిందండి. ఈవేళ కూడా ప్రభా ఏంటి ప్రభా నేను పాత్ర చేసుకుంటాను. అదొక శక్తి నా మీద వచ్చే ప్రభా. నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదండి. అలాంటిది ప్రభు ఏడు ప్రభు నేను ఇంకా పాత్రలు ప్రతిఫలం పొందుకోవాలని నాకు దయచేయగలిగితే నేను పాత్ర చేస్తున్నాను. అదొక శక్తి నా మీద వచ్చింది అనిపించింది. Yesterday she has gone to home night. She prayed, Lord, I don't know how to pray. Please teach me to how to pray and all. When I pray in the home, but also my family, regarding my family and my husband, when I am praying like this, I couldn't able to tolerate my heart. Something happened in my heart, very painful and very, it's very bearing things in my heart. But night when I go home and even I went home and I prayed Lord. And after I came here, I don't know what happened. Something happened on my heart, and God filled me with that good miracle. Hallelujah. Hallelujah. This sister came yesterday with a heart which is completely filled of sorrows and pain. మీరు విన్నారు కదా ఆమె చెప్పిన సాక్ష్యము నేను వచ్చినప్పుడు చాలా భారంతో వచ్చింది. బాధగా వచ్చింది. She was unable to bear the pain which she was experiencing. తనకున్న బాధను అర్థం చేసుకోలేక బాధను మొయ్యలేక చాలా వేదన పడి నేను స్థలానికి వచ్చింది. But after she had attended this fasting prayer, ఉపవాస కూడికలో హాజరైన తర్వాత what exactly happened is that after she left this place at the right time, ఆ సమయంలో నేను రాత్రి వెళ్ళిపోయిన తర్వాత she went into the presence of God, pouring out his heart in the presence of God. తిరిగి వల్ల దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. And now today morning she is experiencing a new peace in her heart. ఇంకా ఈ రాత్రి పగలకు వచ్చినప్పుడు నూతన ఆత్మ నూతన సమాధానంతో ఈ బిడ్డ My Jesus whom I worship is good God. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా మంచిది. Hallelujah. 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 Why don't you put your hands together and praise God? Father God, please. That's it. Come on. Did I pray from the yesterday? Okay, I don't remember. What exactly happened? నిన్న పాస్టర్ గారు మీరు దేవుని ప్రార్థన చేసుకుంటుంటే నేను తెలుసుకోక ఇంకా పాపం చేస్తుంటే నుంచి దేవాలయ సంతానాన్ని అప్పటికే నా మీద ఏదో సోమత అనిపించిందో నాకు అప్పుడు చేసింది. Yesterday when you were preaching the word of God, to open her hearts and pray, and she began to try to open the heart and praying God, but she doesn't know what happened. But full body was shivering and it like cannot able to tolerate her body. She was unable to bear the power of God which she was experiencing in her body. దేవుని శక్తిని పొందుకున్న తర్వాత తన శక్తిని బలం మోయలేకపోయిందా. When I said open your heart, she opened her heart for God and God had filled with her anointing. ఎప్పుడైతే నేను హృదయం తెరిచి ప్రార్థించని చెప్పాను తెరిచినప్పుడు నిశ్చయంగా దేవుడు అనుభవం. God had filled her with his precious power. మంచి దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మ చేత దేవుడు ఆమెను తాకాడు. And now the very same power is even available right now to fill her. అదే ఆత్మ తిరిగి ఆమెకు అందుబాటులో ఉంది. ఆమెను దర్శిస్తా ఉంది. Father God, the anointing which she has not is not sufficient. దేవా తండ్రి అయిన దేవా తన పొందుకున్న ఆత్మ తనకు సరిపోదు నాయన. Once again fill her soul, spirit and body with your fire. ఒకసారి తన సంపూర్ణంగా నీ ఆత్మతో నింపు నాయన. Come on. Gents who had experienced the power of God, just come and పురుషులు వస్తారు. She's good. You want to testify? ఏం జరుగుతుంది? అభిషేకం ద్వారా నాలుగు శక్తి పొందుకోవాలి, ధైర్యం పొందుకోవాలి. ఇంకా నాకు తెలియని భాషలో కూడా నేను ప్రార్థన చేయగలిగే
ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాలు వేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా స్థితి స్తోత్రం చదువుతుంటే నాకే తెలియని విధంగా భాషలు మాట్లాడుతుంటే నాకు చాలా వేదన అనిపించి తెలియని శక్తి నాలోకి వచ్చిందని అనిపించింది. Yesterday night when we were preaching the word of God regarding the new spirit, Yes. spirit, and she began to pray that Lord, why can't you anoint me with the new spirit? Yes. I want to experience that. When she's began thinking like that, when she kneeled down and praying God that Lord give me the new spirit and open the tongues, the new tongues. Right. She's praying. When I She was received that. okay, so while I was preaching yesterday regarding the new spirit, నేను రాత్రి నూతన ఆత్మ గురించి మాట్లాడినప్పుడు she was asking God to fill her with His new spirit, కనుక ఆమె అడిగింది దేవా నాకు నూతన ఆత్మ నింపు అని అడిగింది. and God had filled her with the tongues of the Holy Spirit. అంతేకాదు కాదు ఆమె దేవుడు ఒక నూతన శక్తితో నింపాడు, అన్య భాషలతో నింపాడు. Praise God, and to God be all the glory, and put your hands together and praise దేవుని God. మహిమను కూడా చప్పట్లు మహిమపడుతున్నాం సార్. Put your hands together, come on. That's it. The power of God. Come on. ఇంకా వస్తాను సాక్షి చెప్పడానికి. Come and testify the power of God. Come. I prayed for her yesterday. నిన్న 1 minute. I prayed for her yesterday. నిన్న సాయంత్రం ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేశాను. Even after the prayer, ప్రార్థన అయిన తర్వాత కూడా she was completely shivering. ఇంకా వణుకుతూనే ఉంది. She was under the power of God the Almighty. ఆ శక్తిని ఇంకా అనుభవిస్తూనే ఉంది. She could not control her. కనుక ఆమె పూర్తిగా తనగా ఆధీనంలో పోయింది. She could not control her emotions, and she could not control her feelings and desires. శక్తిని తన భావాన్ని ఏమాత్రం కూడా ఆధీనంలో తెచ్చుకోలేకపోతాం. God completely had surrounded her with His fire. కనుక దేవుడు సంపూర్ణంగా తన అగ్ని చేత తన సంపూర్ణంగా ఆమెను ఆవరించాడు దేవుడు. All right. Let me hear from her mouth. ఒకసారి ఆ విషయాలను ఆమె నోటితో విందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా అత్తయ్య గారు నేను ప్రార్థన చేసుకుంటుంటే ఏదో తెలియని భాషలతో నేను మాట్లాడాను. రాత్రి కాల సమయంలో ఇప్పుడు కూడా మాట్లాడాను. నేను లేగాలన్నా లేగలేకపోతున్నాను. ఇప్పుడు దేవజనులు నా వైపు చూసి కాకేశారు. ఇంకా ఈ శక్తి సాగు ఇంకా దేవుని ఆత్మతో నింపబడాలని. Yesterday when we were preaching regarding the repentance, Yes. and she heard the message, and afterwards they went home and with the mother-in-law they were together praying, Okay. and God touched them, God filled them, and night also she was not able to do anything, but when preaching she filled with the Holy Spirit, and she's requiring that it's not enough this power, I need more power than to be in the ministry. Hallelujah. 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 She was filled with the Spirit yesterday while I was preaching about repentance, and even while I was preaching in the evening, she had experienced the power of God the Almighty. నిన్న మారు మనసు గురించి వాక్యం బోధిస్తున్నప్పుడు అలాగే దేవుని ఆత్మ వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆమె కమ్ముకొనబడింది. And I praise God for the fire which she had experienced. ఆమె కొంచెం ఇంకా ఆ యొక్క అగ్ని ఇంకా రావాలి. And Father God, I also pray that she would not lose this anointing at any cost. ఇదిగో నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తను పొందుకున్న ఆత్మ తను తిరిగి మళ్ళా పోగొట్టుకోకుండా చేయాలి. And this anointing is so precious that she should not afford to lose it at any ఈ cost. చేతులంటే అభిషేకం చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. Lose. Loose. New changes coming on her life. తన జీవితంలో దేవుడు కొత్త మార్పులు తీసుకురాబోతున్నాడు. And after this fasting prayer, ఈ ఉపవాస కోడికలు అయిన అనంతరం her spiritual life is changing completely. ఈమె యొక్క ఆత్మీయ జీవితం వేరే విధంగా మార్చబడుతుంది. And then she would go into the presence. She would get into the presence of God for us together. ఆ తర్వాత ఆమె కొన్ని గంటల సేపు ఎక్కువ సేపు దేవునితో గడిపే అవకాశం And God is filling you with His new spirit, especially with the spirit of prayer. అలాగే నూతన ఆత్మను ప్రార్థించే ఆత్మను దేవుడు తనకి ఇస్తాడు. Praise God. You can be seated. Come on. Who wanted to testify? Come on. Come and testify for the glory of God so that everyone listen to it. దేవుని మహిమ కొరకు సాక్ష్యం చెప్పండి, అందరూ దాని గురించి బలపరచబడతారు. మీకు నేను వచనాలు ప్రార్థన చేసుకుంటున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు చేసుకుంటున్నాను. నీ ఆత్మ నాలో కుమ్మరింకేసేయా అన్నప్పుడు నువ్వు సిద్ధపడమమ్మా, రాత్రి నువ్వు
రా ఇంటికాడ అన్నారు. ఇంటికాడ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. రాత్రి అయితే పంపించాడు. Yesterday afternoon, after she came to worship, Yes. and the pastor, you give a message that you go and prepare your heart and come and you will. Yes. So she went home and she prayed in the home, and night she came, and after night she came and while worshiping God and hearing the message, she received the Holy Spirit and she received the power of the God. All right. Yesterday while I was preaching, after my message, I just told to get into the presence of God, asking for God to fill you. నిన్న ప్రసంగం అయిన తర్వాత నేను చెప్పాను, ఏమని చెప్పారంటే మీరు ఇంటికి వెళ్ళి సిద్ధపడండి, దేవా నాతో మాట్లాడి సిద్ధపడండి అని చెప్పడం జరిగింది. And she obeyed the word of God and she went to her house and asked for the Lord to touch her with a new anointing. ఆ మాటకి విధేయత చూపించి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రాత్రి ప్రార్థనకు వచ్చింది. And when she came in the evening, God filled her with the touch of the Holy Spirit. సాయంత్రం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు ఆమెను దీవించాడు, తాకాడు. Yesterday I remember that she was completely drenched by the rain of the Holy Spirit. రాత్రి నేను చూసినప్పుడు సంపూర్ణంగా దేవుని ఆత్మ వర్షం చేత పూర్తిగా తడిచిపోయింది. Her hands and her body was completely shivering and she fell in the presence of the Holy Spirit. చేతులు ఆమె శరీరం పూర్తిగా వణికితూ ఉన్నాయి. Hallelujah. 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 I know that you are tired in your body, నాకు తెలుస్తుంది బాగా అలసిపోయింది, but you are getting strengthened in your spirit. కానీ దేవుని ఆత్మ చేత బలవంతులు కావాలి. We do not know whether we will have this precious time once again. మరొకసారి ఇటువంటి అభిషేకం ఇటువంటి సమయం వస్తుందా? I do not want anyone to miss the power of God. కానీ మీరు ఎవరు కూడా దేవుని శక్తిని పొందుకోకుండా వెళ్ళకూడదు అనుకుంటా ఉన్నారు. I had come with great preparation that God should fill you with His mighty Spirit. ఈ చదవండి, చాలా సిద్ధపడి స్థలానికి వచ్చాను. We will ask what happened to this brother when I prayed. రాత్రి ప్రార్థన చేశాను, ఏమైందో ఆయన చెప్తాడు. He was completely under the power of God, experiencing the power of God. రాత్రి జరిగిన విషయాన్ని ఆయన సంపూర్ణంగా విషయాన్ని Do not be ashamed, brother. Just tell what you experienced. సిగ్గుపడకుండా సహోదరుడు నాకు గురించి చెప్పండి. రాత్రి అయితే మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నాను. మామూలుగా ప్రార్థన చేయించుకోవడానికి అమ్మాయినట్టు నేను రిక్వెస్ట్ చేయించుకునే సంటే అయ్యారు ఇద్దరిని ఇంట్లో మనం ప్రార్థన చేస్తానండి. దేవుడు ప్రాముఖ్యత అయితే 3 సార్లు చాలా ఆనందంగా దేవుడు. Yesterday night after she came for service and I came with my family to pray for the pastor, to pray from the pastor. Yes. And she hold up our hands and prayed. I filled with the Holy Spirit in very mighty way. This brother had not experienced the Holy Spirit before. ఈ సహోదరుడికి ఇంతకు మునుపు ఆ యొక్క అనుభవం తనకు లేదు. But after the prayer, after the service got over, he just came to me along with his family to get prayed for him. కుటుంబంతో కలిసి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరాను. And when I laid my hands on him, నేను ఆయన ఎత్తి మీద నుంచి హస్తక్షేపణ he చేసినప్పుడు could not control himself and he just fell under the power of God, receiving his touch. తనకు తానుగా నిలబడలేని స్థితి తనకు వచ్చింది. ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డారు. And God wanted to say that he would become a pillar of this church. కనుక దేవుడి ఇతని సంఘమునకు ఒక స్తంభముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. God says that you need to become a right hand for your pastor. దేవుడు చెప్తా ఉన్నాడు, సహోదరుడు నీవు నీ పాస్టర్ గారి కుడి భుజంగా మారాలి. Alright, when you listen to him and when you listen to his words, when you listen to his preaching, God will bring a great transformation in your life. నీవు నీ దైవ సేవకుని యొక్క వాక్కు వింటున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కొన్ని మార్పులు దేవుడు తీసుకొస్తాడు. Right? సరేనా? Just close your eyes. కళ్ళు మూసుకోండి. Anointing is not enough, Lord. దేవా అభిషేకం సరిపోదు నాయన. Pour out still. దేవా ఇంకా శక్తి కావాలి. Let him be under the power of God completely. దేవా ఇదిగో నీ యొక్క అధిక శక్తి చేత పూర్తిగా ఆదరణ తెచ్చుకో. Let his whole life change completely. దేవా తన జీవితం సంపూర్ణంగా మార్చు నాయన. Let him receive a new life. నూతన జీవాన్ని దయచేయి. Let there be a complete transformation. దేవ సంపూర్ణంగా మార్పును తీసుకురండి. Jesus' name I pray. Come on. నమస్తే. I think even this women experience the presence of God. ఈ సహోదరు కూడా ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారు. What exactly? ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడో కూర్చున్నాను. నాకు చిన్న ఎరువులాగా అనిపించిందండి. వెనకపడిపోయానంటారు. నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద కూడా రెండో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాండి. పెద్ద కూడా కూడా వచ్చింది. పరిశుద్ధ మాట్లాడడానికి సహాయం ఇచ్చేసారు.
afternoon she came morning service after hearing the word of God. And she and her mom. Three of them came in the home and God filled with the Holy Spirit. After she heard the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత she went home along with her family. వాళ్ళ పిల్లలతో ఇంటికి వెళ్ళింది. God completely filled her with His anointing. దేవుడు తిరిగి మళ్ళా నూతన శక్తి And Father God double the anointing right now. ఇప్పుడు చెబుతాను రెండింతల Double portion of the anointing. రెండింతల ఆత్మ శక్తి. The things which had never happened in her life before, గతంలో తనకు పొందుకున్న అనుభవం తిరిగి let it come to happen, let it come to pass so that she would see the hand of God and the move of God. మునుపటి లేని ఆశీర్వాదం మునుపటి లేని పచ్చిక బయలు దేవుడు అభివృద్ధి ఇవ్వబోతూ ఉన్నాడు. Fire. One more. I'm going to complete. ముగించేస్తాను. Just one more testimony. Come. మీరు వస్తున్నారు, మీరు వస్తున్నారా? తీసుకొస్తున్నామండి. Right. Today I'm going to close the service within 5 minutes. నేను కొద్దిసేపు 5 నిమిషాలు ముగించేస్తాను సార్. Today evening we have the service once again. మరొకసారి సాయంత్రం ఇది జరుగుతుంది. Even today I would like to share the word of God with regards to the anointing. మరొకసారి రాత్రికి అభిషేకం గురించి నేను మరొకసారి వాక్యం చెప్పాలనుకుంటున్నాను. And once again I will call for the testimonies. Those who have never shared their testimonies would have another chance to share your personal testimony. ఇప్పుడు పగలు సాక్ష్యం చెప్పని వారు రాత్రి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. And this woman was completely under the power of God when I prayed for her. ఈ సహోదరి రాత్రి ప్రార్థన చేసినప్పుడు పూర్తిగా దేవుని ఆధీనంలో రాబడింది. And God had delivered her. దేవుడు ఆమెను విడిపించాడు. As God had delivered from the Israelites from the hands of the Egyptians, and so God had delivered her from the hands of Satan. ఐగుప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించినట్లుగా దేవుడు ఈమెను విడిపించాడు. She's a God's child from yesterday, and she is no more going to be the same. ఈమె నిన్నటి నుంచి దేవుని కుమార్తెగా మార్చబడింది. And let's hear what happened in her life సరే yesterday. ఏమి జరిగిందో ఒకసారి ఆ మాట విందాం. Come on, sister. ఏదో వేలు కట్టించాలి అంత బాధపడుతుంది. మనసు బాగాలేదు, ప్రార్థన చేసి వేలు కనిపించినట్టు ఏం తెలియదు. Yesterday when she came to worship, Yes. She came with very weariness and burdens. Yes. But when she is sitting inside only with the burden only she is praying. Okay. But she could saw the light of the light. Yes. She saw the light of the light in the presence of Christ, but she changed. Okay. Yesterday she came with a heart which is full of worries and pain. కనుక నిన్న ఆమె చాలా భారంతో వచ్చింది. But God had completely removed the pains of her heart and the sorrows of her heart. దేవుడు ఆమె జీవితంలో ఉన్న ప్రత్యేక బాధను దేవుడు తీసివేసి తొలగించాడు. She had received a new peace in her heart. ఇప్పుడు ఆమె జీవితంలో హృదయంలో నూతన శాంతి దేవుడు ఇవ్వబోతున్నాడు. And Father God, I pray that this peace would continue from today. కనుక ప్రభువా ఇదిగో నేను నూతన శాంతిని తన జీవితంలో ఈ రోజు నుంచి మొదలుకొని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. No more pains in Jesus' name. మరి యేసు నామములో మరొక